అరకు కాఫీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. అరకు కాఫీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్ ఆవరణలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్లతో కలిసి అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు కాఫీకి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇది మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతుందని, మొదటగా రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ అరకు కాఫీకి అలవాటు పడే విధంగా చూడాలన్నారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, చాలా మంది అరకు కాఫీని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎంతో రుచికరంగా ఉండే అరకు కాఫీని ప్రతి ఒక్కరూ సేవించాలన్నారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వారి కలెక్టరేట్లో స్థలం ఇచ్చి అరకు టీ స్టాల్ కొరకు లోన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. అరకు కాఫీ స్టాల్ నిర్వాహకులు కాఫీని క్వాలిటీగా, రుచికరంగా చేసి ప్రజలకు విక్రయించాలన్నారు. అరకు కాఫీ స్టాల్ను సందర్శించడానికి అంటే ఈరోజు ఓపెనింగ్ పెట్టుకున్నాం. దాని కలెక్టర్ గారు, జేసీ గారు, కమిషనర్ గారు, డిఆర్జీ, ఎఫ్ఈడి గారు, డిఆర్ఓ గారు రావడం చాలా సంతోషం. అందులో భాగంగా మీరు కూడా ఉదయం వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. అరకు కాఫీని ప్రమోట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఎందుకంటే అరకు కాఫీ మంచి రుచికరమైంది. భారతదేశంలో మన రాష్ట్రం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మన రాష్ట్రంలో ముందుగా మనం దీన్ని ప్రమోట్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరియట్లో ఉంది, మీరు చుట్టారు. సెక్రటరీ ఉంది, పరిస్థితి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. కాబట్టి దీన్ని ప్రపంచ స్థాయిలో తీసుకుపోవాలా. కాఫీ తాగే వాళ్ళు ప్రపంచంలో టీ కన్నా కాఫీ తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రపంచ దేశాల్లో. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాని ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేసి అన్ని కలెక్టర్ ఆఫీస్లో ముందుగా అక్కడ ఏర్పాటు చేసి తర్వాత దీన్ని గ్రాడ్యువల్గా దీన్ని పెంచుకుంటూ పోవాలనేది ఆయన సందేశం. కాబట్టి ఈరోజు ఇక్కడ స్టాల్ను ఏర్పాటు చేసి దీన్ని ప్రమోట్ చేసి ప్రజలకు తెలియజేస్తే కలెక్టర్ స్థాయిలో, జేసీ స్థాయిలో, మంత్రి స్థాయిలో వచ్చి ఒకటికి 2 సార్లు టీ కాఫీ తాగితే ప్రమోట్ చేసినట్టు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ, అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని, ప్రతి ఒక్కరూ అరకు కాఫీని సేవించి ఆరోగ్యంగా జీవించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలను, ప్రశంసలను పొందిన అరకు కాఫీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించాలని సూచించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో డిఆర్డీఏ హార్టికల్చర్ వారి సపోర్టుతో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అరకు కాఫీ యూనిట్ కాస్ట్ మొత్తం 6 లక్షలు కాగా, అందులో 35% సబ్సిడీ ఇస్తూ మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయించడం జరిగిందన్నారు. జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న ప్రజలందరూ అరకు కాఫీని రుచి చూసి రూరల్ లవ్లీవుడ్ యాక్టివిటీస్ కు సపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. మన అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ఎంత చక్కని క్వాలిటీ అండ్ మంచి ఆర్డర్ టేస్ట్తో చాలా మన్ననలు, ప్రశంసలు పొందింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ అరకు కాఫీని ప్రతి జిల్లాలో కూడా ప్రమోట్ చేయాలి. ప్రతి కలెక్టరేట్లో కూడా నేటివ్ అరకు కాఫీ స్టాల్ని ఎస్హెచ్ఎస్ ద్వారా ప్రమోట్ చేయాలి. ఇది వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీగా ఉంటుంది, అలాగే మన బ్రాండ్ని మనం ప్రమోట్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచనతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన నంద్యాల కలెక్టరేట్లో నేటివ్ అరకు కాఫీ స్టాల్ని మనము రూరల్ ఎస్హెచ్జి, డిఆర్డిఏ అండ్ హార్టికల్చర్ వాళ్ళ సపోర్ట్, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సపోర్ట్తో, జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బాగా ప్రమోట్ చేయాలి అన్న ఆలోచనతో మనం ఈ స్టాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో మనము ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 35% సబ్సిడీ ఇస్తూ ఉన్నాము. టోటల్ యూనిట్ కాస్ట్ మనకి 6 lakhs, మిగిలినంతా కూడా మనం బ్యాంక్ లోన్తో టైఅప్ చేసాము. సో ప్రతి ఒక్కరూ మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంది కలెక్టరేట్కి వస్తూ ఉంటారు వివిధ పనుల మీద. ఖచ్చితంగా అరకు కాఫీని టేస్ట్ చేసి రూరల్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్కి మంచి సపోర్టు మన జిల్లా అందించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి స్టాల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. మన జిల్లా యంత్రాంగం అందరి తరఫున కూడా మన మైనార్టీ శాఖ మార్చుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ సార్ ఆధ్వర్యంలో ఇవాళ నంద్యాల జిల్లా కలెక్టరేట్లో
నేటివ్ అరకు కాఫీ స్టాల్ అనేది హార్టికల్చర్ అండ్ డిఆర్డిఏ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ జిల్లాకి సంబంధించిన జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాఫీ స్టాల్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది. అయితే అరకు కాఫీకి ఉన్న ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో పాటు దానికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా అందరికీ అందజేయాలి, ప్రజలందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతో కలెక్టరేట్లో ఈరోజు ఈ స్టాల్ అనేది ప్రారంభించడం మొదలైంది. థ్యాంక్ యూ.